సాధారణంగా ఏటీఎం అంటే ఏం గుర్తొస్తుంది? ఎవరికైనా డబ్బులే గుర్తొస్తాయి. అయితే ఇకపై ఏటీఎం అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు, బియ్యం, గోధుమలు కూడా గుర్తుకు రావాలి. ఎందుకంటే కార్డు పెడితే బియ్యం, గోధుమలు ఇచ్చే ఏటీఎంలు కూడా వచ్చేస్తున్నాయి. బీహార్ ప్రభుత్వం ధాన్యం ఏటీఎంలు మొదటి సెట్ను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద పాట్నాలో 3 ధాన్యం ఏటీఎంలు ప్రారంభం కానున్నాయి. దేశంలో మొట్టమొదటి ధాన్యం ఏటీఎం ఆగస్టు 2024లో ఒడిశాలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు. గ్రెయిన్ ఏటీఎం అనేది జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద లబ్ధిదారులకు బియ్యం, గోధుమ వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేసే ఆటోమేటెడ్ యంత్రం. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డును ఉపయోగించి తమ ఐడెంటిటీ నిర్ధారణ అయిన తర్వాత అవసరమైన ధాన్యం రకం, పరిమాణాన్ని ఎంచుకుంటారు. ఆ యంత్రం తర్వాత ధాన్యాలను పంపిణీ చేస్తుంది. లావాదేవీ నమోదు చేసి లబ్ధిదారుడి ఖాతా అప్డేట్ అవుతుంది. ఒక గ్రెయిన్ ఏటీఎం 5 నిమిషాల్లో 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. ఇది గంటకు 0.6 వాట్స్ మాత్రమే వినియోగించేలా రూపొందించారు. సౌర ఫలకాలు, ఇన్వర్టర్ల సహాయంతో నడపవచ్చు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ధాన్యం ఏటీఎంను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి కోరింది. ఇప్పుడు పాట్నాలో 3 ప్రదేశాలను గుర్తిస్తున్నామని ఆహార, వినియోగదారుల రక్షణ శాఖ కార్యదర్శి అభయ్ కుమార్ సింగ్ అన్నారు. 2-3 నెలల్లో ప్రారంభం కానున్న పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ యంత్రాలను ఇతర జిల్లాలో కూడా ఏర్పాటు చేయొచ్చని ఆయన అన్నారు. బీహార్లో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 8.5 కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. 50,000 కంటే ఎక్కువ పీడీఎస్ దుకాణాలు ఉన్నాయి. ధాన్యం ఏటీఎంలు పీడీఎస్ దుకాణాల నుండి ధాన్యాల అక్రమ రవాణాను అరికట్టగలవని భావిస్తున్నారు. అందుకే ధాన్యం ఏటీఎంలు తీసుకొచ్చారు.